ప్రోటీన్ ఐస్ క్రీమ్ను మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం జరిగిందనమాట. కానీ ఈ ఐస్ క్రీమ్కు మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. బెల్జియన్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, బనానా ఇలా 8 రకాలైనటువంటి ఫ్లేవర్స్తో తయారు చేస్తున్నప్పటికీ కూడా ప్రముఖులు న్యూట్రిషనిస్టుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా రీటైల్ షాపులలో వీళ్ళ ఉత్పత్తులు అనేది అమ్ముడే కాలేదు. మీ యొక్క ప్రోడక్ట్ ఎంత బెస్ట్గా ఉన్నప్పటికీ మీరు సరైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేదంటే ఒక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అనేది లేకుండా మీరు మార్కెట్లోకి వెళ్ళలేరండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అనేది చేయడం వల్ల మనం ఫాస్ట్గా మార్కెట్లోకి రీచ్ అవుతామండి. కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క సజెషన్స్ని తీసుకుంటూ మన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి పదే పదే. గెట్ ఏ వే సక్సెస్ వెనుకున్నటువంటి సరైన ప్లానింగ్ జిమ్మీ షా యొక్క సీక్రెట్ అనమాట. సో తను ఏ రకంగా తన యొక్క కంపెనీని బెస్ట్గా నడిపించాడో ఇప్పుడు చూద్దాం. ప్రోటీన్ ఐస్ క్రీమ్ను మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం జరిగిందనమాట. కానీ ఈ ఐస్ క్రీమ్కు మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. అలా 10 లక్షల పెట్టుబడితో గెటవే పేరుతో ఐస్ క్రీమ్ తయారీ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. కానీ ఐస్ క్రీమ్ తయారీలో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల నుంచి సేకరించినటువంటి పాలు, వే ప్రోటీన్ రా, ఇంకా షుగర్కు బదులుగా ఆర్గానిక్ స్వీట్నర్ ఎరిత్రిటాలను ఉపయోగించడం జరిగింది. బెల్జియన్ చాక్లెట్, స్ట్రాబెర్రీ, బనానా ఇలా 8 రకాలైనటువంటి ఫ్లేవర్స్తో తయారు చేస్తున్నప్పటికీ కూడా ప్రముఖులు న్యూట్రిషనిస్టుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా రీటైల్ షాపులలో వీళ్ళ ఉత్పత్తులు అనేది అమ్ముడే కాలేదు. సో మనలాంటి దేశంలో ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా ఆన్లైన్ బ్రాండ్ని సృష్టించడం అనేది చాలా కష్టం అని చెప్పేసి అనిపించింది అనమాట. ఆన్లైన్ వేదికగా కూడా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి తెలుసుకొని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందడుగు వేయడం జరిగింది తను. సో గుడ్ క్వాలిటీ ఉన్నప్పటికీ సరైనటువంటి అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ లేక దెబ్బతిన్నాం అని చెప్పేసి షా తెలుసుకున్న తర్వాత అడ్వర్టైజింగ్పై దృష్టి పెట్టడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ను బెస్ట్గా ఉపయోగించుకొని గూగుల్ షీట్ ద్వారా కస్టమర్స్ నుంచి ఐడియాలను, సజెషన్స్ను కూడా తీసేసుకొని ఇప్పుడు గెటవే అనేది ఒక పెద్ద బ్రాండ్గా మారడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు 2 విషయాలు అయితే చెప్తాను. మీ యొక్క ప్రోడక్ట్ ఎంత బెస్ట్గా ఉన్నప్పటికీ మీరు సరైనటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ లేదంటే ఒక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అనేది లేకుండా మీరు మార్కెట్లోకి వెళ్ళలేరండి. సో నేను కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అనేది చేయడం వల్ల మనం ఫాస్ట్గా మార్కెట్లోకి రీచ్ అవుతామండి. మీ బిజినెస్ కూడా డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని బెస్ట్గా మీ బిజినెస్ని గ్రో అయితే చేసుకోండి. అంతేకాకుండా కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని, వాళ్ళ యొక్క సజెషన్స్ని తీసుకుంటూ మన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి పదే పదే. సో దట్ మనం బిజినెస్లో డే బై డే డెవలప్ అనేది కావడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.